హాయ్ గైస్, నందమూరి బాలకృష్ణ గారు ఈ మధ్య ఇంతకు ముందు ఎటువంటి సినిమాలు చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తూ వరుస హిట్లు అయితే అందుకున్నాడు. రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ మూవీ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి 3 హిట్లు వరుసగా అందుకుని ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు జనవరి 12న బాబీ గారి డైరెక్షన్ లో డాకు మహారాజ్ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా ఈ డాకు మహారాజ్ అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ డాకు మహారాజ్ ట్రైలర్ ఏ విధంగా ఉంది, అందులో ఉన్న విశేషాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్ ఎప్పుడు మీ ముందుకు తెస్తూ ఉంటా. అవన్నీ మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జనవరి 12న రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ మూవీ పైన బాలయ్య బాబు ఫ్యాన్స్ కాకుండా సినీ లవర్స్ అందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. భారీ సక్సెస్ అయితే సాధిస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, ఈ అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. బాలయ్య బాబు ఉగ్ర రూపానికి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో సెట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ లో చూసుకుంటే గనక మొత్తానికైతే బాలయ్య బాబు ఒక రేంజ్ లో ఎలివేషన్ అయ్యే యాక్షన్ సీన్స్ తో పాటుగా బాబీ గారి మార్క్ ఎమోషన్ ని సెట్ చేసినట్లుగా పక్కాగా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో ఒక చిన్న పిల్ల వాయిస్ తో ట్రైలర్ మొత్తం కథ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చెడ్డ వాళ్లకు డాకులా కనిపించే ఒక మనిషి మంచి వాళ్లకు మహారాజులా కనిపిస్తాడు అంటూ ఒక ఎలివేషన్ తో ట్రైలర్ అయితే స్టార్ట్ అయింది. ఇక విజువల్స్ పరంగా ప్రీవియస్ మూవీస్ లో బాలయ్య బాబు మూవీస్ లో లేనంతగా ఈ మూవీలో మంచి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ట్రైలర్ చూస్తే గనుక డైరెక్టర్ బాబీ గారు ఎంచుకున్న పాయింట్ ఏదైతే ఉందో, స్టోరీ ఏదైతే ఉందో అది ఒక నార్మల్ గానే అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన కమర్షియల్ మూవీస్ లాగానే మూవీ తీసినప్పటికీ ఈ మూవీలో ముందు లేనంతగా ఏదో ఒక స్పార్క్, ఒక సర్ప్రైజ్ ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీ మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరిగే కథలాగా అనిపిస్తోంది. బాబీ డియోల్ విలన్ ఎవరైతే ఉన్నారో అతను కనిపించిన షార్ట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇది ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్టుగా చూస్తేనే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక బాబీ ఈ మూవీలో ఒక మంచి థ్రిల్ కి గురి చేసే మంచి ఎలివేషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ ని, మంచి ఎపిసోడ్స్ ని తీసినట్టుగానే అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రధానంగా ఫ్యాన్స్ కి బాలయ్య బాబు నుండి కావాల్సింది మంచి ఫైట్స్, డైలాగ్స్ మాత్రమే. అవి ఈ మూవీలో బోల్డ్ అని ఉన్నాయని అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈ డాకు మహారాజ్ మూవీ ఒక ఎమోషనల్ ఫీస్ట్ తో పాటుగా కన్నుల పండుగగా ఉండబోతోంది బాలయ్య బాబు ఫ్యాన్స్ కి. మంచి ఫైట్స్ తో, మంచి డైలాగ్స్ తో ప్రతి ఒక్కరిని థ్రిల్ కి గురి చేస్తుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ప్రజ్ఞా జైస్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా అయితే కనిపించనున్నారు. ఆవిడ కూడా ఒక రెబల్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు డైరెక్టర్ బాబీ గారు. ఆవిడ కూడా కొంతమందితో ఫైట్ చేస్తున్నటువంటి సీన్స్ అయితే కనిపించాయి ట్రైలర్ లో. ఇక తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఆల్రెడీ చూసాం అఖండ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఏ విధంగా అదరగొట్టారు అని. చాలా థియేటర్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకి స్పీకర్స్ ఎన్నో బద్దలయ్యాయి కూడా. ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో ఏ మూవీకి అటువంటి మ్యూజిక్ అయితే ఇవ్వలేదనే చెప్పాలి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అఖండాకి ఇచ్చినట్టుగా బాలయ్య బాబు పవర్ రేంజ్ ఫైట్స్ కి, ఆ ఎమోషన్స్ కి, ఆ కట్అవుట్ కి, ఆ డెలివరీకి బ్యాక్గ్రౌండ్ లో తమన్ గారి బీజిఎం పడితే ఆ కిక్కే వేరు. ఈ మూవీలో కూడా అదే సేమ్ రిపీట్ అవ్వబోతోందని చెప్పి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. మంచి మ్యూజిక్ అయితే అందించారు తమన్ గారు. బాలయ్య బాబు ఆ ఎలివేషన్ ఫైట్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు అందిస్తే ఇంకాస్త ఎలివేట్ అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ట్రైలర్ లో మనకు గమనించిన ఒక మంచి డైలాగ్ ఏదైనా ఉందంటే, ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నాం. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అమ్మా అంటూ ఒక చిన్నపిల్ల చెప్పే డైలాగ్ అద్భుతం, హైలైట్ అని చెప్పాలి ట్రైలర్ లోనే. బాలయ్య బాబు ఈ ట్రైలర్ లో 2 గెటప్పుల్లో అయితే కనిపించాడు. ప్రజలకు సేవ చేసే పాత్రలో, వారికి అన్యాయం జరిగితే ఎదిరించే పాత్రలో 2 గెటప్పుల్లో చూపించారు. ఇదైతే డీటెయిలింగ్ గా తెలవాలంటే మూవీ అయితే చూడాల్సిందే. ఈ ట్రైలర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఫాదర్ అండ్ డాటర్ తో ఒక ఎమోషన్ కంటెంట్ తో సాగే స్టోరీ లాగా కనిపిస్తుంది. ప్రతి మూవీలో లాగానే బాలయ్య బాబుకు ఒక మంచి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రౌడీల నుండి తన కుటుంబాన్ని, తన సన్నిహితుల్ని, తన ప్రజలను కాపాడే ఒక పవర్ఫుల్ పాత్రలో బాలయ్య బాబు కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మరి మూవీ చూడాలంటే జనవరి 12th వరకు వెయిట్ చేయాల్సిందే. బాలయ్య బాబు ఈ మూవీ సక్సెస్ఫుల్ గా మంచి హిట్ నైతే అందుకోవాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.